జై శ్రీరామ్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా! అందరూ ఎక్కువగా చేసేది ఏంటి అంటే వడియాలు, ఇంకోటి చల్ల చల్లగా కూల్ డ్రింక్స్ అండ్ అలాగే మిల్క్ షేక్స్ అట్లాంటివి ట్రై చేస్తారు కదా! అయితే వడియాలు చాలా ఈజీగా దానికోసమే ప్రత్యేకంగా వండి చేయాల్సిన పని లేకుండా ఇంట్లో మనకి అన్నం మిగిలిపోతుంది కదా! దాంతోటి వడియాలు పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇట్నే ట్రై చేస్తారనమాట. అన్నం మిగిలిపోతే పులిహోరలు, చిత్రాన్నాలకి బదులుగా ఇట్లా వడియాలు పెట్టుకుంటారు. ముందుగా కొన్ని ఎల్లిపాయలు అంటే మీరు తీసుకున్న అన్నానికి క్వాంటిటీ తగ్గట్టుగా ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకేసి కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. మిగిలిన అన్నం ఉంటది గదా! ఆ అన్నాన్ని కాస్త మెత్తగా నలిపేయాలి. ఎందుకంటే మనము వడియాల్లాగా వేస్తాం గాబట్టి కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా ఉంటేనే బావుంటదనమాట. దానికోసం నేను అన్నాన్నయితే బాగా నలుపుతున్నాను. మనం పెరుగన్నం ఎట్లా కలుపుకుంటామో అట్లా కలిపేసి ఇందులో ఏం చేయాలంటే చిటికెడు వంట సోడా యాడ్ జేసుకోవాలి. అంటే మనకవి పొంగుతాయన్నమాట ఆయిల్‌లో ఏసినప్పుడు. దీంతో పాటు అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ని ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలనమాట. దీంతో పాటు మజ్జిగ యాడ్ చేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటది. సూపర్‌గా ఉంటదనమాట. కొంచెం చిక్కటి మజ్జిగని ఇందులో వేసుకొని మొత్తం లూజ్‌గా కొద్దిగా కలుపుకోవాలనమాట. మనము వడియాల్లాగా వేసేటప్పుడు ఈజీగా రావడానికి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ బావుంటది. మొత్తం కలిపేసి ఇప్పుడు దీన్ని మనము పైన వడియాల్లాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్‌లో కలెక్ట్ చేసుకొని మనము మంచిగా వడియాలు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన షేప్‌లో పెట్టుకోవచ్చండి. నేనైతే మనము చక్రాలు వేసుకుంటాం కదా! అందులో పెట్టి వడియాలు వేస్తున్నాననమాట. చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇట్నే ట్రై చేసేది. రేషన్ బియ్యం ఎప్పుడు తెచ్చినా కూడా సమ్మర్ వచ్చిందంటే ఒక 2-3 కేజీల వరకు రైస్ వండేదనమాట. ఒక్కసారి కాకుండా 3, 4 టైమ్స్ చేసేదనమాట. ఒకేసారి మాకు ఒక 2 కిలోలు, 3 కిలోలు ఒకటేసారి చేసి పెట్టేదనమాట. ఇట్లా మాకప్పుడు డాబాలు, మిద్దెలు ఏమి ఉండకపోయేది. తెలిసిన వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి అమ్మ, నేను ఎవ్వరం అమ్మకి తోడుగా ఉంటే వాళ్ళం వేసేటోళ్ళం అనమాట. కానీ మా అమ్మ చాలా ఓపికతోటి చేసేది. ఇంతమంది పిల్లలకి మనం ఒకరిద్దరు పిల్లలు చేసుకోవడానికే చాలా బద్ధకం అనిపిస్తది. కానీ నలుగురు పిల్లలకైతే మా అమ్మ అన్నీ బయట నుంచి ఏవి కొనుక్కరాకుండా ఇంట్లోనే స్నాక్స్ అది పొదుపుగా, అది తక్కువ బడ్జెట్‌లో టేస్టీగా, హెల్తీగా అన్నీ చేసి పెట్టేదనమాట. చాలా వరకు వంటలైతే అమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర నేర్చుకున్న వంటలే. ఎస్పెషల్లీ వడియాలు. ఇప్పుడు ఇవి బాగా ఎండిపోయాయన్నమాట. ఈజీగా వచ్చేసాయండి. మీరు దీన్ని రివర్స్ చేసి నీళ్లు చల్లి తీయడం అలాంటివి ఏవి అవసరం లేదు. అవి బాగా ఎండిపోయినాయంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. దీనికి ఒకే ఒక రోజు ఎండ సరిపోతది. కావాలి అనుకుంటే మీరు ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవచ్చు. కానీ చూడండి ఒకే రోజుకి ఎంత గలగలలాడుతూ ఎండిపోయాయో. ఇప్పుడు ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మనము. వీటిని ఇప్పుడు నేను వేయించి చూపిస్తాను. ఇవి ఎంత సైజు ఉన్నాయో దానికి కొంచెం డబుల్ అవుతాయన్నమాట. ఇట్లా వడియాలు చేసి పెట్టుకుంటే మనకు అన్నం వేస్ట్ అవ్వదు ముఖ్యంగా. తర్వాత స్నాక్స్‌కి మనం ప్రత్యేకంగా బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఈజీగా పప్పు రైసులు గానివ్వండి, సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్‌గా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది టేస్ట్. ఇందులో సగ్గుబియ్యం ఏం వెయ్యకున్నా గూడా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఓన్లీ మనం వండిన అన్నంతోటి ఇట్లా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ వస్తది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.